వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గోపి మరియు ఏనుగు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో గోపి అనే బాలుడు ఉండేవాడు. అతనికి జంతువులంటే అపారమైన ప్రేమ. తోటలో పిట్టలు, గొర్రెలు, ఆవులు, వానరాలతో స్నేహంగా ఉండేవాడు. ప్రతిరోజూ గోపి జంతువులకు ఆహారం అందిస్తూ వాటిని సంరక్షించేవాడు. ఒకరోజు గోపి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక ఏనుగును చూశాడు. ఆ ఏనుగు తన కాలికి ముళ్ళు గుచ్చుకోవడం వలన నడవలేక బాధపడుతోంది. ఏనుగు పెద్ద గంభీరమైన జంతువు అయినప్పటికీ గోపి భయపడకుండా దగ్గరికి వెళ్ళి, నీకు ఏమైంది? అని అడిగాడు. ఏనుగు దుఃఖంతో, నా కాలికి గుచ్చుకుపోయిన ముళ్ళు నన్ను నడవనివ్వడం లేదు అని చెప్పింది. గోపి వెంటనే ఆ ఏనుగు కాలి వద్దకు జాగ్రత్తగా వెళ్లి ముళ్లను తీసివేశాడు. తరువాత దగ్గరలోని నదిలో నుండి నీళ్లు తీసుకువచ్చి ఏనుగుకు ఇచ్చాడు. ఏనుగు ఎంతో సంతోషంగా, చిన్నోడా, నీ దయ వల్ల నేను మళ్లీ నడవగలుగుతున్నాను. నీకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే నన్ను పిలువు అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఊరికి జంతు వేటగాళ్లు వచ్చారు. వాళ్లు అడవిలో జంతువులను పట్టుకొని అమ్మడం కోసం తలపెట్టారు. వేటగాళ్లు ఏనుగును చూడగానే పట్టుకునేందుకు ప్రయత్నించారు. గోపి ఈ విషయానికి తెలుసుకొని ఏనుగును హెచ్చరించాడు. ఏనుగు, నిన్ను పట్టుకునేందుకు వేటగాళ్లు వచ్చారు. జాగ్రత్తగా ఉండి నీ బలాన్ని ఉపయోగించు అని సూచించాడు. ఏనుగు గోపాలుడి మాట విని తన బలాన్ని ఉపయోగించి వేటగాళ్ల బండిని తిప్పి పడేసింది. వేటగాళ్లు భయపడి అక్కడి నుంచి పారిపోయారు. నీతి: నిస్వార్థమైన సహాయం ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది. స్నేహం విశ్వాసంతో కూడినది కావాలి, అది కష్టకాలంలో మనల్ని రక్షిస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.